హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఏటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో క్రోచెట్ హెయిర్ బ్యాండ్ని ఈజీ వేగా ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నవన్నీ దీనికి కావాల్సినవి. ఫస్ట్ క్రోచెట్ దారాన్ని తీసుకొని ఈ విధంగా కింద నుంచి దారాన్ని పైకి లాగుతూ ఒక టై అనేది వేసుకోవాలి. చూసారా ఎంత గట్టిగా పడింది? ఇలా గట్టిగా టై అనేది చేసుకోవాలి. ఇప్పుడు సూదిని దారంలోకి దూర్చి ఇలా టైట్గా లాక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క చైన్ని అల్లుకోవాలి. చూసారా, నేను దారాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల చైన్స్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మీరు చైన్స్ వేసేటప్పుడు కొంచెం లూజ్గా వదలండి దారాన్ని. చూసారా, లూజ్గా పట్టుకోవడం వల్ల ఎంత ఈజీగా వస్తుందో. ఇలాగా నేను 50 చైన్స్ అయితే అల్లేసుకున్నాను. ఇది చివరిన ఎడ్జ్. దీన్ని 1 ఇంచ్ దారం నుంచి కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ముడి వేసుకోవాలి. ఇలా చైన్లోకి దారాన్ని లాగి ఇలా ముడి వేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత గట్టిగా ముడి అనేది పడిందో? ఇలా విధంగా ముడి వేసుకోవాలి. నేను ఇలాగా 50 చైన్స్తో 2 చైన్స్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు 2 చైన్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోవాలి. దాన్ని ఎడ్జ్లు కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా నేను ఇలాగే ముడి వేసుకున్నాను ముందే. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూసారా చైన్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? ఇలాగా 2 చైన్స్ని అల్లుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి. మీరు చైన్స్ వేసేటప్పుడు ఇలాగా దారాన్ని లూజ్గా వదలండి. అప్పుడు చైన్స్ వేసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ చైన్ అనేది అల్లుతున్నాను. అప్పుడు సూదిని దారంలోకి దూర్చి ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి. ఇలాగ గట్టిగా ముడిని ఇప్పుడు ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సూదిలో నుంచి దారాన్ని పైకి లాగి వీడియోలో చూపిస్తున్న విధంగా సెకండ్ చైన్ అనేది వేసుకోవాలి. సూదిని దూర్చి దారాన్ని కింద నుంచి పైకి లాగి ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి. ప్రతి చైన్లో కూడా సేమ్ ఇలాగే సూదిని దూర్చి కింద నుంచి దారాన్ని పైకి లాగి ఈ విధంగా చైన్స్ అనేది వేసుకోవాలి. చూసారా చైన్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో? ఇలాగా నేను మొత్తం అంతా అల్లుకున్నాను. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే అల్లుకునేటప్పుడు బ్యాక్ సైడ్ అల్లకూడదు, ఫ్రంట్ సైడ్ మాత్రమే అల్లుకోవాలి. అప్పుడే మీకు చూసేటప్పుడు నీట్గా కనిపిస్తుంది. సెకండ్ లైన్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను థర్డ్ లైన్ అల్లుకుంటున్నాను. సూదిని దూర్చి దారాన్ని కింద నుంచి పైకి లాగి ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క చైన్ నుంచి అలాగా అల్లుకుంటూ వెళ్ళాలి. మీరు అల్లేటప్పుడు ఒక్క చైన్ కూడా వదలకుండా అల్లుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చైన్ అనేది వదిలేసి అల్లుకుంటే మీకు తిత్తులా అనేది వస్తుంది. కాబట్టి అల్లుకునేటప్పుడు జాగ్రత్తగా అల్లుకోండి. ఇందులో డిఫరెంట్ చైన్స్ అనేది ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను కూడా ఆ చైన్స్ ఎలా అల్లుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో? ఈ విధంగా అల్లుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది. ఇలా మొత్తం నేను 5 లైన్స్ దాకా అల్లేసుకున్నాను.
ఇప్పుడు లాస్ట్లో మనం ఇంకొక చైన్ ఉంది కదా మిగిలిపోయింది, దానికి ఎలా ముడివేయాలనేది చూపిస్తున్నాను. ఇలాగ సూదిని దారంలోకి దూర్చి ఇక్కడ మీకు 3 చైన్స్ అనేది వస్తాయి. ఫస్ట్ మీరు సూదిని దూర్చింది, సెకండ్ మీకు అల్లుకున్నది, థర్డ్ చైన్ది. ఇలాగ 3 వస్తాయి. తర్వాత చుట్టిన దాంతో 4 అవుతాయి, ముడి వేసిన దాంతో 5 అవుతాయి. ఇలాగ 5 చైన్స్ వస్తాయి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చైన్స్ అనేది అల్లుకోవాలి. ఈ వీడియోలో నేను సింగిల్ చైన్ లైన్ ఒకటి, అలాగే డబల్ చైన్ లైన్ ఒకటి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇందాక చూసింది సింగిల్ చైన్ లైన్. ఇలాగ ముడి వేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇక్కడ 3 లైన్స్ అలాగే కనిపిస్తున్నాయి కదా, అలాగా ముడి వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇక్కడ అల్లుకునేటప్పుడు కొన్నిసార్లు లాగేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకుని లాగండి. మీరు అల్లుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఈజీ అనేది అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా నేను చివరి వరకు కూడా నేను అల్లేసుకున్నాను. ఇలా ఈ విధంగా అల్లుకుంటూ ఎడ్జ్ వరకు, రౌండ్ వరకు కూడా అల్లుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను డబల్ చైన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో అల్లింది సింగిల్ చైను, ఇప్పుడు నేను అల్లింది డబల్ చైను. దీంట్లో మీకు 5 చైన్స్ వస్తాయి. 5 చైన్స్లో నుంచి 3 చైన్స్ లాగి 2 చైన్స్ని ముడివేసుకుంటూ 1 చైన్ చేసుకుంటాము. అప్పుడు మీకు డబల్ చైన్ అనేది వస్తుంది. చూసారా, డబల్ చైన్ ఇలా వస్తుంది. మళ్ళీ ఫస్ట్ దారాన్ని చుట్టి ఈ 3 చైన్స్ని ఇలా విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, 2 చైన్స్ అనేది వస్తాయి. సేమ్ దీంట్లో కూడా స్టార్టింగ్లో కొంచెం లాగేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. మీరు అల్లుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఈజీ అనేది అయిపోతుంది. మీకు అర్థం అవ్వడానికి నేను అదే క్లిప్ని 2-3 టైమ్స్ అనేది చూపిస్తున్నాను. మీరు చైన్స్ అనేది ఇలా అల్లుకుంటూ ఉండాలి. ఇక్కడతో నా చైన్స్ అనేది అయిపోయాయి. కార్నర్ వరకు అల్లేసుకున్నాను. ఇది రౌండ్ సర్కిల్ అన్నమాట. సేమ్ రౌండ్ సర్కిల్లో కూడా మీరు ఈ విధంగానే అల్లుకోవాలి. ఇలాగా మీకు 2 చైన్స్ అనేది వస్తాయి. దాన్ని డబల్ చైన్ అని చెప్పి అంటారు. ఈ విధంగా నేను
రౌండ్గా అల్లేసుకున్నాను డబల్ చైన్ అనేది. ఫర్దర్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నాకు రౌండ్గా ముడి వేసుకోవడం కోసం నేను ఒక దారాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ మనం ముడి వేసుకుంటాము. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో. ఇక్కడ నేను దారాన్ని కట్ చేసేసుకున్నాను. నేను మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో. ఈ విధంగా కింద నుంచి దారాన్ని పైకి లాగి ఈ విధంగా ఒక చైన్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దారాన్ని ముడి వేసుకోవాలి. చూసారా ఎంత టైట్గా పడిందో ముడి. ఇప్పుడు మిగిలిపోయిన దారాన్ని కట్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత టైట్గా ముడి పడిందో. ఈ విధంగా చక్కగా అల్లుకోవాలి. మీరు చైన్స్ అనేది వదిలేస్తే మీకు తిత్తి కింద వచ్చేస్తుంది. మీరు కాబట్టి ఏ చైన్ని వదలకుండా ఈ విధంగా హెయిర్ బ్యాండ్ని తయారు చేసుకోవాలి. See you soon for part 2. Subscribe for more videos. Bye bye.